హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీలో నిరుద్యోగులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేయడానికి కారణం ఏంటి అని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయం అనేది కింద కామెంట్లో తెలియజేయండి. ముందుగా వీడియోలోకి వెళ్దాం. మనందరికీ తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఓన్లీ సచివాలయ జాబులు మినహా మిగతా గ్రూప్ 2 జాబులు కానీ మిగతా డిపార్ట్మెంట్లో జాబులు కానీ చాలా తక్కువ ఇచ్చారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే ముందు ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలోనే ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయితే జరిగింది. అయితే నెక్స్ట్ సండే, వచ్చే సండేన ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి దాదాపు 90,000 మంది నిరుద్యోగులు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. అయితే ఈ సందర్భంగా ఈ మెయిన్స్ ఎగ్జామ్ని వాయిదా వేయాలి అని చెప్పేసి ఎవరైతే ఈ 90,000 మంది మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనలు అయితే చేపట్టడం జరుగుతుంది. వాళ్ళు ఈ నిరసనలు చేపట్టడానికి కారణం ఏంటి అంటే, ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చిన ఏదైతే గ్రూప్ 2 నోటిఫికేషన్లో రోస్టర్ విధానం తప్పుగా ఉంది. ఒకవేళ ఇలాగే కొనసాగిస్తే ఎగ్జామ్ పెట్టినట్టయితే మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ కావడానికి అవకాశం ఉంటుంది. రకరకాల ఇబ్బందులు తలెత్తి కోర్టు కేసుల్లో పడి ఆ యొక్క రిజల్ట్ రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి మీరు ఏదైతే లోకేష్ గారు అప్పట్లో హామీ ఇచ్చారు కదా, యువగలం పాదయాత్రలో నిరుద్యోగులకు హామీ ఇచ్చారు కదా, ఆ ప్రకారం మీరు ఆ యొక్క రోస్టర్ విధానాన్ని సరిచేసి మళ్ళీ పూర్తిగా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తే న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామ్ ఇలాగే కొనసాగిస్తే కోర్టు కేసుల్లో పడి చాలామందికి ఉద్యోగాలు రాకుండా వెళ్తాయని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా తమ యొక్క నిరసన గళాన్ని అయితే విప్పుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏపీపీఎస్సీ మాత్రం ఎగ్జామ్ని పెట్టేందుకైతే ముందుకు వెళ్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్ పెట్టినా కానీ ఆ ఎగ్జామ్ మళ్ళీ రద్దుగా అయినా కానీ కోర్టుల్లో జాప్యం వేల తరబడి కోర్టులు నడిచినా కానీ ఇప్పుడు రాసిన నిరుద్యోగులందరూ కూడా ఆగమైపోతారు. కాబట్టి ఇలాంటి అంశంలో ప్రభుత్వం కొంచెం నిరుద్యోగుల వైపు ఆలోచించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి థ్యాంక్ యూ.